త్వరగా భోంచేద్దాం పదండి. అమ్మమ్మ, తలుపులు తెరిచి ఉన్నాయేంటి? పొలంలో పని తొందరగా ముగించేసి నాన్న అప్పుడే వచ్చేసాడేమో. చేపల కూర వాసన పొలంలో ఉన్న నాన్నను కూడా ఇంటికి వచ్చేలా చేసింది. అబ్బబ్బబ్బా, ఏం గుమగుములు! పదక్క, త్వరగా పద. ఏం రుచి! ఈ ముసల్దాన్ చెయ్యి అద్భుతం. రండి, ఇంటికొచ్చిన అతిథిని రండి కూర్చోండి తినండి అని చెప్పకుండా ఇల్లు మూసేసి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఇలా చూడండి, ఇది చాలా తప్పు. ఎవరు లేని ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఏంటిదంతా? మా అన్నని జైలుకి వెళ్ళేలా చేసి మీరు చేపల కూర కోడి కూర తినాలనుకుంటున్నారా? విందు భోజనాలు కావాలా మీకు? విందు భోజనాలు? అన్న సారీ అన్న, సారీ. బుద్ధుందారా నీకు? కోపం వస్తే ఏది పడితే చేసేస్తావా? నీకు అంతలా కోపం వస్తే వాళ్ళని కిందేసి తొక్కు, అంతేగాని ఇన్ని మీద చూపిస్తావేంట్రా? అన్నను నేను ఇక్కడ కూర్చొని తింటున్నాను కదా. సారీ అన్న, సారీ. నన్ను క్షమించండి అన్న. కూర్చొని తినండి అన్న. మీరు కూర్చోండి. మీరు వీడంతే ముసలి, బాగా కోపిష్టి. కోపం వచ్చిందంటే చిన్న పెద్ద ఏది చూడడం, కొడుతూనే ఉంటాడు. అవసరమైతే వేసేస్తారు కూడా. ఏంటి బెదిరిస్తున్నావా? చూడరా, పాపకి తెగ కోపం వచ్చేస్తుంది. చదువుకున్న పొగరు చూపిస్తుంది. వాళ్ళ అక్కలాగే బాగా తెలివైన పిల్ల కదా. నిజమే కదా? అవునన్నా, మనిషిని చూస్తుంటే బాగా హుషారుగా తెలివిగా ఉన్నట్టు అనిపిస్తుందన్నా. నువ్వు రావయ్యలా. వీళ్ళంత తెలివిగా ఉండకూడదురా. నువ్వు తప్పు చేశావు, జైలుకి వెళ్ళావు. ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తావేటి? ఇలా చూడు, ఇది పద్ధతి కాదు. ఆహా, నా దగ్గరే పద్ధతుల గురించి మాట్లాడేంత పెద్దదాని అయిపోయావా? వయసుకొచ్చిన ఆడపిల్లలున్న ఇంట్లో మీరిట ప్రవర్తించకూడదు. దయచేసి అందరూ మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. ఓ అలాగా, నేను ఇలాగే ప్రవర్తిస్తాను. ఏం చేస్తావు? మళ్ళీ జైలుకి పంపించాలనుకుంటున్నారా? కానీ నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే అదే నాకు ఆఖరి అవుతుంది. ఎందుకు తెలుసా? మిమ్మల్ని చంపేశాకే నేను జైలుకి వెళ్తాను కదా. మళ్ళీ తిరిగి వచ్చాక నాకు శత్రువులు ఎవరూ ఉండరు. శత్రువు ఇంట్లో చేయి గడకూడదని ఏదో సామెత చెప్తూ ఉంటారు. నేను దానికి రివర్స్ అన్నమాట. ఇక నుంచి 3 పూట్ల భోజనం మీ ఇంట్లోనే తింటాను. మీ చేత్తో వండిన వంటే తింటాను. ఏంటే ముసలి, వండి పెడతావు కదా, వండి పెడతావంతే. నేను ఇలాగే మళ్ళీ రాత్రి కూడా వచ్చి కడుపు నిండా తిని బాగా నిద్రపోయి హాయిగా ఇక్కడే ఉంటాను. రుద్రపతి, మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది నీకు మంచిది కాదు చెప్తున్నా. నా మీద హత్యా నేరం మోపి నన్ను జైలుకు పంపించింది నీ మనవరాలు. ఒక హంతకుడితో కలిసి బ్రతకను అని నా పెళ్ళం నా పుట్టింటికి వెళ్ళిపోయింది.